జై శ్రీరామ్ జై హనుమాన్. మొన్న జూన్ 2వ తేదీ హనుమాన్ జయంతి జరుపుకున్నాము. శనివారము హనుమత్ జయంతి రెండు ఒకే రోజు రావడం చాలా విశేషమైన రోజుగా భావించి మా స్నేహితురాలి ఇంట్లో సుందరకాండ పారాయణం అనేది చేసుకున్నాము. మొదటగా అన్ని పూజలకు ఏ విధంగా అయితే గణపతి పూజ, సంకల్పం ఇవన్నీ చేసుకున్న తర్వాత శ్రీరాముడికి సీతాదేవి అష్టోత్తరాలు చేసుకున్న తర్వాత హనుమంతుడికి షోడశోపచార పూజలు చేసి అధాంగ పూజ, అష్టోత్తరం చేస్తూ ఆకుపూజ కూడా చేసుకున్నాము. ఆ తర్వాత మొదటగా ఓంకారంతో మొదలుపెట్టి శుక్లాంబరధరం, తర్వాత గురు బ్రహ్మ సరస్వతీదేవి శ్లోకం చెప్పుకుని మొదటగా హనుమంతునికి హనుమాన్ చాలీసా పారాయణం ఒక్కసారి చేసుకున్నాము. ఆ తరువాత సుందరకాండ పారాయణాన్ని అయితే పాడుకున్నాము. మా స్నేహితులందరూ కలిసి చక్కగా సుందరకాండ పారాయణాన్ని ఈ హనుమత్ జయంతి రోజు చక్కగా పాడుకొని అందరూ స్వామి ఆశీర్వాదాన్ని అయితే తీసుకున్నాము. शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। तुम उपकार सुग्रीव हि दीना, राम मिलाय राजपद दीना। तुमरो मंत्र विभीषण माना, लंकेश्वर भय सब जग जाना। युग सहस्र योजन पर भानु, लील्योताहि मधुर फल जानु। प्रभु मुद्रिका मेलि मुख माहि, जलधि लांघि गए अचरज नाहि। दुर्गम काज जगत के जेते, सुगम अनुग्रह तुम्हारे तेते। राम दुआरे तुम रखवारे, होतन आज्ञा बिनु पैसारे। सब सुख लहै तुम्हारी शरणा, तुम रक्षक काहू को डरना। आपन हरै सब पीरा, जपत निरंतर हनुमत वीरा। संकट से हनुमान छुड़ावे, मन क्रम वचन ध्यान जो लावे। सब पर राम तपस्वी राजा, तिनके काज सकल तुम साजा। और मनोरथ जो कोई लावे, तासु अमित जीवन फल पावे। चारों युग परताप तुम्हारा, है प्रसिद्ध जगत उजियारा। साधु संत के तुम रखवारे, असुर निकंदन राम दुलारे। कष्ट सिद्धि नवनिधि के दाता, सुमिरै हनुमत बलबीरा। जय 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 हनुमान गोसाई, कृपा करो गुरुदेव की नाई। जय 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 हनुमान गोसाई, कृपा करो गुरुदेव की नाई। जय 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 हनुमान गोसाई, कृपा करो गुरुदेव की नाई। यह सतवार पाठ कर जोई, छूटहि बंदी महासुख होई। जो यह पढ़े हनुमान चालीसा, होय सिद्धि साखी गौरीसा। तुलसीदास सदा हरिचेरा, कीजै नाथ हृदय महडेरा। पवन तनय संकट हरण, मंगल मूर्ति रूप सीताराम। राम लखन सीता सहित, हृदय बसहु सब सुर भूषि सीताराम। ओम राम रामाय नमः, ओम राम रामाय नमः, ओम राम रामाय नमः। राम लक्ष्मण जानकी, जय बोलो हनुमान की। राम लक्ष्मण जानकी, जय बोलो हनुमान की। राम लक्ष्मण जानकी
जय बोलो हनुमान की। गुरुदेवुलु नायड पलिकिन सीताराम कथ ने पलिकिन सीताराम कथ। श्री हनुमंतुडु अंजनी सुतुडु अति बलवंतुडु रामभक्तुडु లంకకు పోయి రాగలధీరుడు మహిమోపేతుడు శత్రుకర్షణుడు. జాంబవదాది వీరులందరును ప్రేరేపింపగా సమ్మతించెను. లంకేశ్వరుడు అపహరించిన జానకి మాత జాడ తెలుసుకొన తన తండ్రి అయిన వాయుదేవునకు సూర్యచంద్ర బ్రహ్మాది దేవులకు వానరేంద్రుడు మహేంద్రగిరిపై వందనములిడే పూర్వాభిముఖుడై రామనామమున పరవశుడయ్యే రోమ రోమమున పులకితుడయ్యే కాయము పెంచే కుప్పించి అగసే దక్షిణ దిశగా లంక చేరగా పవనతనయుని పదగట్టనకై పర్వతరాజము గడగడ వణకే ఫలపుష్పాదులు జల జల రాలే పరిమళాలు గిరి శిఖరాలు నిండే పగిలిన శిలల ధాతువులెగసే రత్నకాంతులు నలు దిశల మెరసే గుహలను దాగిన భూతములదిరి దీనారవముల పరుగిడి బెదరి. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. రఘుకులోత్తముని రామచంద్రుని పురుషోత్తముని పావన చరితుని నమ్మిన బంటుని అనిలాత్మజుని శ్రీ హనుమంతుని స్వాగతమిమ్మని నీకడ కొంత విశ్రాంతి తీసుకొని పూజలందుకొని పోవచ్చునని సకల ప్రవర్తితుడు సాగరుడెంతో ముదమున పలికే మైనాకునితో. మైనాకుడు ఉన్నతుడై నిలిచే హనుమంతుడు ఆగ్రహమునగాంచే ఇది ఒక విఘ్నము కాబోలునని వారధి పడద్రోసే ఉరుము చేగిరిని పర్వత శ్రేష్ఠుడా పోటున కృంగే పవనతనయుని బలముగని పొంగే తిరిగి నిలిచే హనుమంతుని పిలిచే తన శిఖరముపై నరుని రూపమై. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. వానరోత్తమ ఒకసారి నిలుమా నా శిఖరాల శ్రమ తీర్చుకొనుమా కందమూలములు ఫలములు తినుమా నా పూజలు కొని మన్ననలందుమా శతయోజనముల పరిమితము గల జలనిధి నవలీల దాటిపోగల నీదు మైత్రి కడు ప్రాప్యము నాకు నీదు తండ్రి కడు పూజ్యుడు నాకు. పర్వతోత్తముని కరమున నిమిరి పవనతనయుడు పలికెను ప్రీతిని ఓ గిరీంద్రమా సంతసించితిని నీ సత్కారము ప్రీతి నందితిని రామకార్యమై ఏగుచుంటిని సాధించు వరకు ఆగనంటిని నే పోవలే క్షణమెంతో విలువలే నీ దీవనలే నాకు బలములే
శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. అనాయాసముగా అంబర వీధిని పయనము చేసెడు పవన కుమారుని ఇంద్రాదులు మహర్షులు సిద్ధులు పులకాంకితులై ప్రస్తుతించిరి. రామకార్యమతి సాహసమ్మని రాక్షస బలమతి భయంకరమని కపివరుడెంతటి ఘనతరుడోయని పరిశీలనగా పంపిరి సురసను. ఎప్పుడో నిన్ను మృంగమని వరమొసగి మరి బ్రహ్మ పంపెనని అతిగా సురస నోటిని తెరచే హనుమంతుడలిగి కాయము పెంచే. ఒకరినొకరు మించి కాయము పెంచిరి శతయోజనములు విస్తరించిరి. పైనుండి సురలు తహతహలాడిరి ఇరువురిలో ఎవరిదో గెలుపనిరి. సురసముఖము విశాలమౌటగని సూక్ష్మ బుద్ధిగొని సమయమిదేనని క్షణములోన అంగుష్టమాత్రుడై ముఖము జోచి విలివచ్చే విజయుడై పవన కుమారుని సాహసముగని దీవించే సురస నిజ రూపముగని నీరాలంబ నీలాంబరముగనుచు మారుతి సాగెను వేగము పెంచుచు. జలనిధి తేలే మారుతి ఛాయను రాక్షసి సింహిక అట్టె గ్రహించెను. గుహను బోలు తన నోటిని తెరచెను కపివరుని గుంజి మింగజూచెను. అంతట మారుతి సూక్ష్మ రూపమున సింహిక ముఖమును చొచ్చి చీల్చెను. సింహిక హృదయము చీలికలాయెను సాగరమున బడి అసువులు బాసెను. వారధి దాటెను వాయుకుమారుడు లంక చేరెను కార్యశూరుడు. నలువంకలను కలయజూచుచు నిజ రూపమున మెల్లగా సాగుచు త్రికూటాచల శిఖరము పైన విశ్వకర్మ వినిర్మితమైన స్వర్గపురముతో సమానమైన లంకాపురమును మారుతిగాంచెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. అనిల కుమారుడా రాత్రి వేళను సూక్ష్మరూపుడై బయలుదేరెను. రజనీకరుని వెలుగున తాను రజనీచరుల కనుల బడకను పిల్లి వలె పొంచి మెల్లగా సాగెను. ఉత్తర ప్రాకార ద్వారము చేరెను. లంకా రాక్షసి కపివరుగాంచెను గర్జన సేయుచు అడ్డగించెను. కొండ కోనెల తిరుగాడు కోతివి ఈ పురికి ఏ పనికై వచ్చితివి. అలంకేశ్వరుని ఆనతి మేరా లంకాపురికి కావలియున్న. లంకను నేను లంకాది దేవతను నీ ప్రాణములను నిలువునదీతోను కదలక మెదలక నిజము పల్కుమని లంక ఎదుర్కొనే కపికిశోరుని. అతి సుందరమీ లంకాపురమని ముచ్చటబడినే చూడవచ్చి తిని. ఈ మాత్రమునకు కోపమెందుకులే పురముగాంచినే మరలిపోదులే అని నెమ్మదిగా పలుకగా విని అనిలాత్మజుని చులకనగా గొని
లంకా రాక్షసి కపికిశోరుని గర్జించి కసరే గద్దించి చెరచెను. సింహనాదమును మారుతి చేసే కొండంతగతన కాయము పెంచే. వామహస్తమున పిడికిలి బిగించే ఒకే పోటున లంకను గూల్చే. కొండబండల రక్కసి దొల్లే కనులప్పగించి నోటిని తెరచే. అబలను చంపుట ధర్మముగాదని లంకను విడిచే మారుతి దయగుని. ఓ బల భీమా వానరోత్తమ నేటికి నీచే ఓటమెరిగితి. ఈ నా ఓటమి లంకకు చేటని పూర్వమే బ్రహ్మ వరమొసగెనని. రావణుడాదిగా రాక్షసులందరూ సీత మూలమున అంతమొందెదరు. ఇది నిజమౌనని నీదే జయమని లంకా రాక్షసి పంపె హరీషుని. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. కోటగోడ వలీలగ ప్రాకెను కపికిశోరుడు లోనికి దుమికెను. శత్రుపతనముగా వామపాదమును ముందుగా మోపెను ముందుకు సాగెను. ఆణిముత్యముల తోరణాలు గల రమ్యతరమైన రాజవీధుల వెన్నెలలో లంకాపురి శోభను శోధనగా హరీషుడు గాంచెను. సువర్ణమయ సౌధరాజములు ధగధగ మెరసే ఉన్నత గృహములు. కలకలలాడే నవ్వుల జల్లులు మంగళకరమౌ నృత్య గీతములు. అప్సరసల మరపించు మదవతుల త్రిస్థాయి బలుకు గానమాధురులు. వెన్నెలలో లంకాపురి శోభను శోధనగా హరీషుడు గాంచెను. సుందరమైన హేమ మందిరము రత్న ఖచితమౌ సింహద్వారము. పతాకాంకిత ధ్వజాకీర్ణము నవరత్న కాంతి సంకీర్ణము. నృత్య మృదంగ గంభీర నాదితము వీణాగాన వినోద సంకులము. లంకేశ్వరుని దివ్య భవనమది శోధనగా హరీషుడు గాంచెను. అత్తరు పన్నీట జలకములు కాలాగరు సుగంధ ధూపములు. స్వర్ణ ఛత్రములు వింజామరలు కస్తూరి పునుగు జవాది గంధములు. నిత్య పూజలు శివార్చనలు మాస పర్వముల హోమములు. లంకేశ్వరుని దివ్య భవనమది శోధనగా హరీషుడు గాంచెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. యమకుబేర వరుణ దేవేంద్రాదుల సర్వసంపదల మించినది. విశ్వకర్మ తొలుత బ్రహ్మకిచ్చినది. బ్రహ్మవరమున కుబేరుడందినది. రావణుండు కుబేరుని రణమందు ఓడించి లంకకు కొని తెచ్చినది. పుష్పకమను మహావిమానమది మారుతిగాంచెను అచ్చెరువుంది. నేలను తాకక నిలిచియుండునది. రావణ భవన మధ్యంబుననున్నది. వాయుపథమున ప్రతిష్ఠితమైనది. మనమున తలచిన రీతి పోగలది. దివి నుండి భువికి దివిన్య స్వర్గమది
సూర్యచంద్రులను ధిక్కరించునది పుష్పకమను మహావిమానమది మారుతిగాంచెను అచ్చెరువొంది లంకాధీశుని ప్రేమ మందిరము రత్నఖచితమౌ హేమ మందిరము చందనాది సుగంధ బంధురము పానభక్ష్య పదార్థ సమృద్ధము ఆయా పరిమళ రూపానిలము అనిలాత్మజుచే ఆఘ్రాణితము పుష్పకమందు రావణ మందిరం అది మారుతిగాంచెను అచ్చెరువొంది మత్తున శయనించు సుదతుల మోములు పద్మములను కొని మూగు భ్రమరములు నిమీలిత విశాల నేత్రములు నిశాముకుళిత పద్మపత్రములు ఉత్తమ కాంతుల కూడి రావణుడు తారాపతి వలె తేజరిల్లెడు పుష్పకమందు రావణ మందిరం అది మారుతిగాంచెను అచ్చెరువొంది రావణుండు రణమందున గెలిచి స్త్రీలెందరినో లంకకు చేర్చెను పితృదైత్య గంధర్వ కన్యలు ఎందెందరో రాజర్షి కన్యలు సీత దక్క వారందరు కన్యలే రావణు మెచ్చి వరించిన వారలే పుష్పకమందు రావణ మందిరం అది మారుతిగాంచెను అచ్చెరువొంది శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ.